హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైందండి వీడియో అయితే అప్లోడ్ చేసి. నేను చేస్తున్న వర్క్కి నాకైతే టైం ఉండట్లేదు. అందుకే ఇవాళ అయితే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ అయితే నాకు మార్నింగ్ 8 to 2 ఉంటుంది డ్యూటీ. ఈరోజైతే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు అయితే నాకు డ్యూటీలో ఇలాంటి సింపుల్గా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇవాళ అయితే రాగి జావా చేస్తున్నాను నాకు మా హస్బెండ్కి. ఇంకా వాటర్ అయితే పెట్టేశాను. అవి బాయిల్ అయ్యేలోపు రాగి పౌడర్ అయితే రాగి పిండిని 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని కలుపుకొని దాంట్లో వేసేసుకోవాలి. మనమైతే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కూడా చెప్పాలా అనుకుంటారు, కానీ చెప్తున్నాను, కొంతమందికి అయితే తెలియదు కదా. నాకు కూడా బిఫోర్ మ్యారేజ్ అయితే రాగి జావా గురించే తెలియదు. మా ఆంధ్ర సైడ్ మా ఇంట్లో అయితే ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఇంకైతే ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ చూసాను, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఇంకా నేనైతే రాగి జావా కాస్తున్నాను. ఇది అయిపోయినాక వెంటనే ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి. నాదైతే వీడియో తీసి పెట్టేంత టైం లేదు. ఇదైతే టిఫిన్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ తాగడానికి ఇది చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా మార్నింగే వెళ్ళాల్సింది. అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి తను రాకపోవచ్చు, నేను ఒక్కదాన్నే కదా, వచ్చిన తర్వాత నేను చేసుకొని ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తింటాను. ఇప్పుడైతే మేమిద్దరం ఇంకా ఇదైతే తాగేసి వెళ్ళిపోతాము. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇదైతే ఉండలు లేకుండా కలుపుకోవాలి, అందుకే నేను ఇంతసేపు కలుపుతున్నాను దాన్ని, లేకపోతే రాగి జావ టేస్టే ఉండదు ఉండలు వస్తే. అందుకనేసి అయితే కలుపుకుంటున్నాను. ఇంకైతే వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ పౌడర్ని దాంట్లో వేసేసుకొని మనం కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5-10 మినిట్స్కి అయితే రాగి జావ మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇంక ఇది చల్లారే వరకే. ఇప్పుడు కొంచెం ఏదో మాకైతే ఇక్కడ వెదర్ కొంచెం చల్లబడుతుంది. ఇంకైతే తొందరగానే చల్లబడుతుంది, మేము తాగేసి వెళ్ళిపోతాము. ఇంతకుముందు పెట్టిన వీడియోకి అయితే మీరు చాలా బాగా వ్యూస్ వచ్చాయి అండ్ లైక్స్ కూడా వచ్చాయి. అది కూడా తొందరలోనే చెప్తాను. మా పాప ఎందుకు అక్కడ ఉంటుంది, మేము ఎందుకు ఇక్కడ ఉంటున్నాం అనేసి అయితే కూడా ఇప్పటికే చాలామంది గెస్ట్ చేసి ఉంటారు. నేను చేసే జాబ్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. మా మార్నింగ్ డ్యూటీస్ ఉన్నప్పుడైతే ఇలాంటి సింపుల్ టిఫిన్స్కే నేనైతే ప్రిఫర్ చేస్తాను. తొందరగా అయిపోవాలి, మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళి మనకు ఇక్కడ సిటీలో బస్సెస్ దొరకవు. ఇంకేదో ఒక ఆటోను బస్సు తొందరగా మిస్ అవుతుంది నాకైతే మార్నింగ్ టైమ్స్లో. ఎందుకో లేవడానికి కొంచెం ఈవినింగ్ డ్యూటీ ఉండి వచ్చే లోపే మాకు కొంచెం అలసిపోయినట్టు అవుతుంది ఇంట్లో వర్క్ చేసుకునే వరకే. ఇంకైతే మా అత్తమ్మ